నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. గత ఎన్నికల్లో అయితే పింక్ డైమండ్ని పెట్టుకొని, అంటే పింక్ డైమండ్ శ్రీవారి ఆభరణాల్లో పింక్ డైమండ్ ఉండేది, కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు అపహరించారు. అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అని చెప్పిన నాయకులు అయితే ఇప్పుడు మాత్రం ఒక కమిటీ మాత్రం పింక్ డైమండ్ అనేది అసలు లేనే లేదని తేల్చి చెప్పేసింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే పింక్ డైమండ్ గత ఎన్నికల్లో మనం విన్నాం. పింక్ డైమండ్ గురించి ఏంటంటే వైసీపీ నేతలు చెప్పింది ఏంటంటే పింక్ డైమండ్ని అపహరించారు, శ్రీవారి ఆభరణాలలో ఉండేది అది, కానీ ఇప్పుడు అక్కడ లేదు. అది ఎక్కడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అని చెప్పేసి మాట్లాడారు. కానీ నిపుణులు మాత్రం చెప్పింది ఏంటంటే అసలు ఆభరణాలలో పింక్ డైమండ్ అనేది లేదు, ఇదంతా అవాస్తవం అని చెప్పేసి అన్నారు. సో మరి ఇప్పుడు మరి ఏం చెప్పబోతున్నారు వాళ్ళు? ఇప్పుడు నిపుణులే చెప్పారు పింక్ డైమండ్ లేదని, మరి ఇప్పుడు మరి వైసీపీ నేతలు ఏ కొత్త స్టోరీ ఏదైనా చెప్పబోతున్నారా, మరి ఏంటి? ఇప్పుడు మీరు చూసుంటారమ్మా, మన పురాణాల్లో తీసుకున్నా లేకపోతే ఇతిహాసాల్లో తీసుకున్నా కూడా మనకి యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ యొక్క ప్రత్యర్థి మీద పోరాడేటప్పుడు వాళ్ళ అమ్ముల పొదుల్లో చాలా ఆయుధాలు ఉంటాయి. నాగాస్త్రం అని, బ్రహ్మాస్త్రాస్త్రం అని, వరుణాస్త్రం అని, ఆగ్నేయాస్త్రం అని ఎన్నో ఉంటాయి. సో వీళ్ళ యొక్క ఏదైతే ఈ పార్టీ ఉందో, ఈ పార్టీ వచ్చి రక్త చరిత్ర కలిగిన పార్టీ. ఇది ఒక అవినీతి పునాదుల మీద ఏర్పడిన పార్టీ. 2004లో తింటా కూడా తిండి లేకుండా సొంత ఇల్లు అమ్ముకున్న ఒక ప్రబుద్ధులు ఈ రోజున లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మ? కేవలం తండ్రిని అడ్డం పెట్టుకుని ఈ ఎడతెరిపి లేనింత అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, భూ కబ్జాలు చేసేసి ఈ రోజున అదే అక్రమ సొమ్ముతో టీవీ పెట్టారు, అదే అక్రమ సొమ్ముతో సాక్షి అనే పేపర్ పెట్టారు, అదే అక్రమంగా ఆర్జించిన డబ్బుతోటి సండూరు పవర్ ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇలా రకరకాల ఇండస్ట్రీసు, రకరకాల కంపెనీలు, రకరకాల అన్నీ చేయడం జరిగింది. సో వీళ్ళ యొక్క చూస్తే వీళ్ళు ఏం చెబుతారంటే వీళ్ళ నైజమే అంతే. అన్యాయం, అక్రమం, దుర్మార్గం, అబద్ధాలు, వీళ్ళ నుంచే పార్టీ పుట్టింది. వీళ్ళ యొక్క అజెండా కూడా అదే. ఇప్పుడు కోడికత్తి శ్రీని అన్నారు, కోడికత్తి శ్రీనితో డ్రామా ఆడారు, దానివల్ల కొంత లబ్ధి పొందారు. ఒక అభాగ్యుడిని, ఒక దళితుడిని దగ్గర 5 ఏళ్ల పాటు జైల్లో పెట్టి ఈ మనిషి కనీసం కోర్టుకు కూడా వెళ్లకుండా 5 ఏళ్ళు అతను మగ్గిపోయాడు. మొన్నగాక నిన్న ఏదో బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలని చెప్పి సొంత చిన్నాయన్ని హత్య చేసి దాన్ని పార్టీ కోసం, అధికారంలో రావడం కోసం, సింపతి కోసం వాడుకున్నారు. ఈ రోజున చూశారు కదా, గులకరాయి అంటున్నారు, కంకర్రాయి అంటున్నారు. ఇతన్ని కొట్టి, అతన్ని కొట్టి, వేరే అతన్ని కొట్టి కనపడకుండా రాయి వెళ్ళిపోయిందంట. మరి అది కూడా ఏదైనా మహిమగల రాయా లేకపోతే ఏంటో తెలియదు. ఇప్పుడు సాధారణంగా మనం పురాణాలు చూసాం, సుదర్శన చక్రం సంధించగానే వెళ్ళి ఆ మనిషి యొక్క శిరస్సును ఖండించి మళ్ళీ వచ్చేసేసి ఆ ఫింగర్లో కూర్చుంటుంది, భగవంతుడి ఫింగర్లో. సో బహుశా మరి అటువంటిది ఏదైనా వాడారో ఏంటో తెలియదు. ఇప్పుడు అదేవిధంగా పింక్ డైమండ్ అని చెప్పి ఆరోపణలు చేశారు. చివరికి బాబు గారి ఇంట్లో ఉందన్నారు. చివరికి ఈ రోజున అది లేనే లేదని ఒక నిజ నిర్ధారణ కమిటీ అది దాన్ని తేల్చడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళ యొక్క పుట్టుక కానీ, ఆ పార్టీ పుట్టుక కానీ, వాళ్ళ నాయకుల నైజం కానీ ఏదో విధంగా గ్లోబల్స్ అన్నమాట. గ్లోబల్స్కే గ్లోబల్స్ వీళ్ళు. ఇప్పుడు ఎవడైతే గ్లోబల్స్ అనేవాడు ఈ విధంగానే ప్రచారాలు చేసి ఎప్పుడైనా సరే ఒక అబద్ధాన్ని మీరు 100 సార్లు మాట్లాడితే అదే నిజమని నమ్ముతారు ప్రజలు. సో దాన్ని బాగా విశ్వసించిన వ్యక్తులు వేరు, అంటే గ్లోబల్స్ని నమ్ముకున్న వ్యక్తులు. నిజంగానే గ్లోబల్స్ అనే వ్యక్తి బతుకుంటే వాడు కూడా కొంచెం చేసిన ఆరోపణలైనా ఏదైనా చేసినా కూడా వాడు కొంచెం డిగ్నిఫైడ్గా ఉన్న గ్లోబల్స్ వాడు. కానీ వీళ్ళు అసలు ప్రతిదాన్ని ఈ విధంగా చేయొచ్చు. ఒక గులకరాయిని, కంకర్రాయిని, ఒక కోడికత్తిని, ఆ బాబాయ్ హత్యని, ఒక పింక్ డైమండ్ లేనిపోయిన పింక్ డైమండ్ సృష్టించి ఈ విధంగా చేయొచ్చు అనేది చూస్తే ఆ గ్లోబల్స్ అనేవాడు కూడా నివ్వెరిపోతాడు, ముక్కు మీద వేలేసుకుంటాడు. సరే, అంటే ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతల్లో ఏదైనా చేయడానికి రెడీ అంటారు. అంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ స్థానం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి అభియోగమైన వేరే వాళ్ళ మీద వేయడానికి రెడీగా ఉంటారంటారా? అసలు పునాదులు అవే కదమ్మా, నీచమైన పునాదుల నుంచి వచ్చిన పార్టీ కదా. ఎక్కడా కూడా ఒక నియమము, నీతి, ఒక సిస్టము, ఒక విధానము, ఒక మెథడాలజీ, ఒక ఏమీ లేని పార్టీ కదా అది. సో వాళ్ళకి అధికారమే ముఖ్యం. సో అధికారంలోకి రావడం కోసం ఏమైనా చేస్తారు, ఏమైనా మాట్లాడతారు. సో అధికారంలో వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, D3 ఫార్ములా, దంచుకో, దోచుకో, దాచుకో.
అంతకుమించి వేరే ఏమీ వాళ్ళకి ఉండదమ్మా. సో అధికారంలోకి రావడానికి ఎన్ని కారు కోతులన్నా కూస్తారు, సొంత చెల్లాయిని కాదు సొంత అమ్మని కాను ఎన్నైనా రంకులు అంటగడతారు, సొంత బాబాయికి రంకులు అంటగడతారు, క్యారెక్టర్ అసెషన్ చేస్తారు. సో ఇది యాక్చువల్గా నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే ఈ ఫ్యాక్షనిస్టులకు ఉండే ఒక ప్రధానమైన లక్షణం అమ్మ. ఫ్యాక్షనిస్ట్ ఏంటంటే ముందు బెదిరిస్తాడు, మిమ్మల్ని అదిరిస్తాడు, మీరు లొంగకపోతే మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడతారు, లేదంటే మీ యొక్క క్యారెక్టర్ అసెషన్ చేస్తారు, లేదు డబ్బుతో కొనడానికి చూస్తారు. ఈ విధంగా రకరకాల సామధాన దండోపాయాలన్నీ ఉపయోగిస్తారు వీళ్ళు. మన చెబుతారు కదా గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలన్నీ చేయడంలో వీళ్ళ సిద్ధహస్తులు. మీరు విద్యలైనా వేరేవైనా వీళ్ళ సిద్ధాంతమే ఒకటే అమ్మ, వీళ్ళ ప్రిన్సిపల్సే ఒకటే, వీళ్ళ మెథడాలజీ ఐడియాలజీ అంతా ఎప్పుడు ఒకే ఐడియాలజీ. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, మోసాలు మోసాలు మోసాలు. అంటే ఇక్కడ చూస్తుంటే సార్ చాలా వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం గత ఎన్నికల్లో చూసుకుంటే బాబాయ్ హత్యని అంటే అంతకుముందేమో నాన్న చనిపోయినారు అని చెప్పేసి అలా చెప్పారు, అండ్ తర్వాతనేమో బాబాయ్ హత్య. ఇప్పుడు వచ్చేసి మరి ఈసారి ఎవరైనా అంటే చాలా మంది బయట చెప్పేది ఏంటంటే ఎన్నికలు దగ్గర పడుతుంటే వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరు అంటే వాళ్ళు హత్యకు గురవ్వడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా జరగడమో ఖాయం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈసారి కూడా ఏదైనా జరిగే అవకాశం ఉందంటారా? మరి ఛాన్స్ ఉంటుందమ్మా, వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల పాపం విజయమ్మ లక్కీలీ ఎస్కేప్. అంటే ఈసారి విజయమ్మ అని అంటారా మీరు? బహుశా సన్నిహిత వర్గాలు లేకపోతే కుమార్తె షర్మిల లేకపోతే సన్నిహిత బంధువులు చెప్పుంటారు, నువ్వు ఉంటే అయిపోతావు ఈసారి నువ్వే బలిపసు అని చెప్పుంటారు. ఆవిడ ఎస్కేప్, మనవాడి దగ్గరికి వెళ్ళిపోయి షెల్టర్ తీసుకుంది అమెరికాలో. ఆవిడ ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉంది. సో మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారు, షర్మిల గారు, సో మరీ అత సానుభూతి వచ్చి మరి ఇంకా ఎవరైనా వ్యక్తులు ఉన్నారేమో వీళ్ళకి బంధువుల్లో, వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదు జగన్మోహన్ రెడ్డే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చుట్టూ ఉన్న కోటరీ అటువంటి కోటరీ ఏమో తెలియదు కదా. రాజ్యకాంక్ష భార్యని వదలదు, బిడ్డల్ని వదలదు, చుట్టూ ఉన్న అనుచరగానాన్ని వదలదు, సలహాదారుల్ని వదలదు, ఎవరితో వదలదు కదా. ఎప్పుడు ఎవరు ఏ విధంగా ప్రవర్తించలేదు ఇప్పుడు చరిత్రలో ఎన్నో చూసాం కదమ్మా. సో సేనాధిపతి చంపి రాజుని చంపి రాజు అయిన సేనాధిపతిని చూసాము, మంత్రి రాజుని చంపి రాజు అయిన మంత్రిని చూసాము, సొంత బిడ్డలు సొంత బావలు సొంత దాయాదులను కూడా చూసాం. కాబట్టి మేబీ ఆయన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తన వెనకాల ఉన్న వాళ్ళని తనకి అంటే ఆ కట్టప్ప లెక్క వెనకాల నుంచి వెళ్ళి పొడిచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వీళ్ళకి ఆ సానుభూతి ఆ వెల్లువ రాలేదు, ఇంతవరకు సానుభూతి ఫెయిల్ అయ్యారు. మన గులకరాయి ఫెయిల్ అయింది. మేబీ ఒక ఎక్స్ట్రీమ్ డిసిషన్ కావాలనుకున్నప్పుడు, పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ నగ్గదనుకున్నప్పుడు ఏమో అటువంటి డ్రాస్టిక్ డిసిషన్ తీసుకున్న ఆశ్చర్యపడలేదు. అంటే ఈ పదవి కోసం అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తారని అంటారు, వైసీపీ నేతలు ఎంతటికైనా తెగిస్తారంటారు. చూసాం కదమ్మా, చరిత్ర చెబుతుంది కదా, వీళ్ళ చరిత్ర గత 5 ఏళ్ల నుంచి చూసాము. అంతకుముందు తండ్రి పరిపాలన అడ్డం పెట్టుకుని ఎంతమందిని చంపారు, ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని దోపిడీలు చేశారు అని కళ్ళ ముందు ఉంది కదమ్మా. అదంతా నేకెడ్ ట్రూతే కదమ్మా, ఇదేమి మనం ఏమి లేనిపోయింది మాట్లాడట్లేదు కదా, కళ్ళతో చూస్తున్నాం కదా. మరి ఈ 20 రోజుల వ్యవధిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అంటారు? ఎన్నో చిత్ర విచిత్రాలు ఎన్నో చూస్తాం మనం, ఎన్నో చూస్తాం. అవన్నీ మరి ప్రజలు గ్రహిస్తారంటారా? ఇప్పటికే ప్రజలు ఎన్ని డ్రామాలు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక డిసిషన్కి వచ్చారు. సో కానీ ఇంకా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారన్నారు ముమ్మరంగా.